బ్రేకింగ్ న్యూస్ డీటెయిల్స్లోకి వస్తే విద్యార్థిని పూర్ణిమ సాయి కథ సుఖాంతమైంది. సైకాలజిస్టుల కౌన్సిలింగ్ తర్వాత పూర్ణిమ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళింది. గత నెల 7న నగరంలోని నిజాంపేటలో అదృశ్యమైన పూర్ణిమ 40 రోజుల తర్వాత ముంబైలో దొరికింది. అక్కడి నుంచి పూర్ణిమ సాయిని పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఇక్కడ బాలిక సదన్లో ఉంచి సైకాలజిస్టుల కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరకు తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి ఆమె అంగీకారం చెప్పడంతో తల్లిదండ్రులను పిలిపించి అప్పగించారు. హ్యాపీ అండి. అమ్మ ఏమి లేదు, కాకపోతే మీడియాలో వేరే విధంగా వచ్చి కొద్దిగా వేరే డ్రెస్ ఇది అయింది తప్ప వేరే ఏం లేదండి. అమ్మ హ్యాపీ అని అట్లా ఏమి ఉండదండి. కానీ కానీ కొద్దిగా అబ్జర్వేషన్లు ఎక్కువ పెట్టుకుంటాం అమ్మాయినండి. కొద్దిగా ఏంటంటే బిజీ కాకుండా కొద్దిగా అబ్జర్వేషన్లు ఎక్కువ పెట్టుకుని నేను చూసుకుంటాం సార్. వాళ్ళు కౌన్సిల్ ఇచ్చారండి. ఇటువంటి ఏముండవు అమ్మా, ఇవన్నీ కళ్ళు వస్తుంటాయి, ఇట్లా వస్తుంటాయి, ఇవన్నీ ఏముండవు అమ్మా. ఏంటంటే ఆ వయసు అటువంటిది అని మనం ఏం చెప్తుంది చెప్పండి. స్కూల్కి వెళ్తుందండి. స్కూల్కి వెళ్ళంటే కొద్దిగా ఇవన్నీ కొద్దిగా సెట్ అయింది పంపిస్తూ ఉంటాం. విద్యార్థిని పూర్ణిమ సాయి కథ సుఖాంతమైంది. సైకాలజిస్టుల కౌన్సిలింగ్ తర్వాత పూర్ణిమ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళింది. గత నెల 7న నగరంలోని నిజాంపేటలో అదృశ్యమైన పూర్ణిమ 40 రోజుల తర్వాత ముంబైలో దొరికింది. అక్కడి నుంచి పూర్ణిమ సాయిని పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఇక్కడ బాలిక సదన్లో ఉంచి సైకాలజిస్టుల కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరకు తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి ఆమె అంగీకారం చెప్పడంతో తల్లిదండ్రులను పిలిపించి అప్పగించారు. గ్లాస్ కొద్దిగా దించు, గ్లాస్ కొద్దిగా దించు, గ్లాస్ దింపండి, గ్లాస్ దింపండి. తీసుకురా. పూర్ణిమ సాయి కథ సుఖాంతమైంది. తను పేరెంట్స్ చెంతకి చేరింది. వాళ్ళ ఫాదర్ నాగరాజ్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం, ఆయన ఆనందం ఎలా ఉందో ఆయన మాటల్లోనే విందాం. నమస్తే నాగరాజ్ గారు, ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. 40 డేస్ నిరీక్షణ తర్వాత మీ పాప మీ ఇంటికి రాబోతోంది, ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా గాడ్ గ్రేస్ అండి. నాకు 40 డేస్ తర్వాత మా అమ్మాయి ఏదే కండిషన్ లేదు, అదే కండిషన్లో మా చేతికి వస్తుందండి అమ్మాయి. అసలు నిజంగా ఎందుకంటే బిలీవ్ ఇంకేమీ లేదండి అమ్మాయి. అసలు మీకు బర్త్డే గిఫ్ట్ దొరికిందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్ గా అండి, మా అనుకున్న గిఫ్ట్ దొరికిందండి. మేము మా నిరీక్షణ అంతా కూడా మాకు చాలా సపరేట్ అయింది. చాలా హ్యాపీ అండి. ఎందుకంటే చెప్పి నిన్న మీరు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మీ పాపతో చేసుకున్నారు, మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అండి. ఆమె దాదాపుగా 4 hours ఇక్కడ స్పెండ్ చేసి అమ్మాయితో అన్నీ చేసుకున్నాం. ఆమె దగ్గర నుండి కూడా ఇంకా ఫీలింగ్స్ అన్ని పోనీ ఇంకా హ్యాపీగా మా పాత అమ్మాయిలాగా ఉన్నాను. అదే కొంచెం అబ్జర్వేషన్ కొద్దిగా ఎక్కువ చేసుకుంటాం. అమ్మాయి కొద్దిగా ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుందని చూసుకుని చేసుకుంటాను. అదేవిధంగా తమ పాపని బాగా చూసుకుంటామని పూర్ణిమ సాయి ఫాదర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో క్రాంతి, సాక్షి.